హైదరాబాద్ ప్రజలు దోమలతో పోరాటం చేస్తున్నారు. సాయంత్రం నుంచి తెల్లవారే వరకు ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం దోమల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టేందుకు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్న ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా దోమల బెడదపై చర్చ జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఎంటమాలజీ అధికారులు. హైదరాబాద్లో రోజురోజుకి దోమల బెడద పెరిగిపోతుంది. ఎండాకాలం కావడంతో పగలంతా ఎండా వేడిమితో ప్రజలంతా సతమతమవుతున్నారు. సాయంత్రమైతే చాలు దోమలు జనాలపై దాడికి బయలుదేరుతున్నాయి. రాత్రి నిద్ర కూడా పట్టనివ్వడం లేదు. సాయంత్రమైతే చాలు తలుపులు కిటికీలు తెరవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుప్పలు తెప్పలుగా దోమలు ఇళ్లలోకి చేరి ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఒక సీజన్లో మాత్రమే కాకుండా ఏడాది మొత్తం నిత్యకృత్యంగా దోమల నివారణ చర్యలు చేపట్టాలని శానిటేషన్తో పాటు ఎంటమాలజీ విభాగాలకు ఏటా 500 కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయిస్తుంది బల్దియా. ఈ నిధుల నుంచి ఎంటమాలజీ విభాగంలో చేపట్టాల్సిన దోమల నివారణ చర్యల్లో భాగంగా నీటి వనరులపై దోమలు పెట్టే లార్వాను నిర్వీర్యం చేయడం కోసం డ్రోన్ల ద్వారా కెమికల్ పిచికారీ చేయడం, చెరువులు కుంటల్లో దోమలకు ఆశ్రయంగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించడం, వార్డులు వారీగా బస్తీల్లో కాలనీల్లో ఫాగింగ్ చేయడం లాంటి చర్యలు చేపట్టాల్సింది. ఎంటమాలజీ అధికారులు మాత్రం అక్కడక్కడా మొక్కుబడిగా మాత్రమే ఫాగింగ్ చేస్తూ మిగతా చర్యలను రికార్డుల్లో నమోదు చేయడంతోనే సరిపెడుతున్నారు. రికార్డుల్లో మాత్రం రోజు ఫాగింగ్ చేస్తున్నట్లు నమోదు చేస్తూ ఖర్చుల లెక్కలతో నిధుల నుండి నిధులు డ్రా చేస్తున్నారు. దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలుపులు తీయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా బస్తీల్లో ఫాగింగ్ కూడా చేయడం లేదు. కొన్ని చోట్ల వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి రోడ్లపై మాత్రమే ఫాగింగ్ చేస్తున్నారు ఎంటమాలజీ అధికారులు. తూతూ మంత్రంగా ఫాగింగ్ చేస్తే దోమల బాధ ఎలా తప్పుతుందని బస్తీ మహిళలు ప్రశ్నిస్తున్నారు. దోమలు ఎక్కువ ఉన్నాయి సార్. సాయంత్రం 6 అయితే చాలు ఈగలు వెళ్ళినట్టే వెళ్తుంది. చాలా దోమలు అంటే దోమ కాదు, మందు కొట్టేటైనా కూడా ఎప్పుడో వారానికి ఒకసారి వస్తాడు. అవి వచ్చినా కానీ బుర్రమని ఆ డీజిల్ వాసన వస్తే దాంతో దోమలు పోదు సావదు, ఏం చేయాలి. దోమలు ఎక్కువ ఉంది. ఎవరు మందు కొట్టేటోళ్ళు రారు, ఎవరు రారు. వారం అలా ఒక్కసారి వస్తారు. మా ఈ బస్తీలో చాలా దోమలు ఉన్నాయి సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సాయంత్రం పూట ఒకరినొకరు కలిసి మాట్లాడుకోవాలన్నా భయం అనిపిస్తుంది మాకు. ఇక చేసిన డబ్బులేమో మేము ముందే కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళము. చేసిన డబ్బులు హాస్పిటల్కి నాకు సరిపోతలేదు. ఈ దోమల వల్ల చాలా భయం అనిపిస్తుంది. ఇంకొకటి మాకు పొద్దున నీళ్ళు వచ్చేటి వినంగా చాలా మోరి నీళ్ళే వస్తున్నాయి. ఫాగింగ్ కు సంబంధించి డీజిల్ వినియోగంలో, రసాయనాల కొనుగోలులో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 2 నెలల క్రితం ఫాగింగ్ లో వినియోగించే మాలథిన్ అనే కెమికల్ డ్రమ్ములను అక్రమంగా అమ్ముతున్న సిబ్బందిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరిలోనూ ఫాగింగ్ చేయాల్సిన డీజిల్ ను అమ్ముకుంటూ వాటాల పంపకంలో గొడవ జరిగి అసలు విషయం బయటకు రావడంతో 12 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుని ఉద్యోగాల నుండి తొలగించారు ఉన్నతాధికారులు. ఎంటమాలజీ డిపార్ట్మెంట్లోని పెద్ద సార్ల ప్రమేయం లేకుండా ఎలాంటి అవకతవకలు జరగదని ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు ఆరోపిస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఎంటమాలజీ విభాగం ఎస్సీలు దోమల నివారణ చర్యలను పట్టించుకోవడం లేదు. ఎక్కడా దోమల నివారణలో డ్రోన్ల వినియోగం కనిపించడం లేదు. చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పని జరగడం లేదు. కానీ అన్నీ చేస్తున్నట్లు లెక్కలు మాత్రం రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఫాగింగ్ కెమికల్స్ తో పాటు డీజిల్ అమ్మేసి తమకు పెద్ద మొత్తంలో ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని యూనియన్ లీడర్స్ ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా పట్టుబడితే మాత్రం చిన్న స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బలి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎస్సీలు సీనియర్ ఎంటమాలజిస్టు తెలియకుండా అసలు ఎంటమాలజీలో ఏమీ కాదు. ఇవాళ బడ్జెట్ జిహెచ్ఎంసీ ఇంత మంచి బడ్జెట్ ఇచ్చినప్పటికీ కూడా దోమలు ఇట్లా పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఎవరు? ఎస్సీలు సీనియర్ ఎంటమాలజిస్ట్. లాస్ట్ 2 నెలల క్రితము నాంపల్లి ఏరియాలో మాలతీన్ని పట్టుకున్నారు. ఆ మాలతీని ఎవరి అండర్లో ఉంటుంది? ఎస్సీ అప్పుడున్నటువంటి ఏఈ. వాళ్ళిద్దరు కలిసి దాన్ని తరలిస్తుంటే పోలీసు వాళ్ళు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అదంతా కూడా ఎవరికి రుద్దేసిర్రు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రుద్దేసిర్రు. దోమల నివారణ కోసం కేటాయిస్తున్న కోట్ల రూపాయల నిధులు అవినీతి అధికారుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రజలు మాత్రం దోమల దాడితో అనారోగ్యాల పాలవుతున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు ఎంటమాలజీ విభాగంపై ఫోకస్ చేసి అవకతవకలను నివారించి అధికారులు సిబ్బందిని ఆర్డర్లో పెట్టకపోతే
సిటీలో మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.